బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నా నమస్కారాలు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఉత్తర గీత. ఉత్తర గీత గురించి సాధ్యమైనంత వరకు సమగ్రంగా చెప్పుకుందాం. భారతదేశం యొక్క గొప్పతనం అంతా ఆధ్యాత్మికతలో ఉంది. భారతదేశం యొక్క పెట్టుబడి ఆధ్యాత్మికత. భారతదేశంలో రామాయణం, భారతము, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు, నారద భక్తి సూత్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఆది శంకరాచార్య విరచిత శివానందలహరి, సౌందర్యలహరి, అనేకమైనటువంటి అనంతమైన శాస్త్ర జ్ఞానం మన సొత్తు. భారతదేశం ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి చెందింది. భారతదేశం యొక్క గొప్పదనం అంతా ధ్యానంలో ఉంది. ధ్యానం యొక్క గొప్పదనం అంతా హిమాలయాల్లో ఉంది. హిమాలయాలు అంటే మంచుతో కప్పబడిన పర్వతాలు కాదు, ధ్యానంతో నిండి ఉన్నటువంటి పర్వతాలు. అటువంటి ధ్యానం గురించి ఈవేళ ఉత్తర గీతలో ఎంతవరకు వీలుంటే అంతవరకు నేను మీకు విశదీకరిస్తాను. ఉత్తర గీతలోకి వెళ్ళే ముందు మనము ఒక్కసారి అన్నమాచార్యుల దగ్గరికి వెళ్ళి అన్నమాచార్యులు చెప్పిన మంచి కీర్తన ఒకటి, ఈ ఉత్తర గీతకి దీనికి ఏమైనా సంబంధం ఉందామో కొంచెం పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ప్లీజ్ లిజన్ టు మీ అండ్ సాంగ్. ఉత్తర గీతకి ఈ అన్నమాచార్యుల కీర్తనకి కొంచెం సంబంధం ఉన్నట్టుగానే భావిస్తాను. మరి ఒక్కసారి 3 నిమిషాలు ఈ సాంగ్ పాడుకుందాం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కల వంటిది బతుకు గనునికి, తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కల వంటిది బతుకు గనునికి, తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అనయము సుఖమేడది, ఆవల దుఃఖమేడది. తనువుపై ఆశలేని తత్వమతికి. అనయము సుఖమేడది, ఆవల దుఃఖమేడది. తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. పొనిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. పొనరు ఫలము నొల్లన యోగికి. పొనిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. వనరు ఫలము నొల్లన యోగికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కల వంటిది బతుకు గనునికి, తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తగిన అమృతమేది, తలపక విషమేది. తెగి నిరాహారి అయిన ధీరునికి. తగిన అమృతమేది, తలపక విషమేది. తెగి నిరాహారి అయిన ధీరునికి. పగవారనగా వేరే, బంధులనగా వేరే. పగవారనగా వేరే, బంధులనగా వేరే. వెగటు ప్రపంచమెల్లా విడిచేది వేటికి. పగవారనగా వేరే, బంధులనగా వేరే. వెగటు ప్రపంచమెల్లా విడిచేది వేటికి.
తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బతుకు గనునికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము వేవేలు విధులందు వెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి వేవేలు విధులందు వెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బతుకు గనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బతుకు గనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఈ ఆధ్యాత్మిక విషయాలు, ఈ ధ్యానము గూర్చి మనకు తెలుసుకుంటే మోక్షం, తెలియకపోతే అదే మనకి బంధం అవుతుంది అని అన్నమాచార్యులు వారు చక్కగా వివరించారు. శ్రీకృష్ణుడు కూడా ఈ ధ్యానాన్ని అలాగే తెలుసుకోమని, అది తెలుసుకుంటే మోక్షమని, అదే సత్యమని మనకు బోధిస్తున్నాడు. అష్టావక్రుడు మహర్షి చెప్పిన దాన్ని అష్టావక్ర గీత అంటాము, వశిష్ఠులు చెప్పిన దాన్ని వశిష్ఠ గీత అంటాము. కానీ శ్రీకృష్ణుడు చెప్పింది శ్రీకృష్ణ గీత అనం, మనం భగవద్గీత అంటాం. అది భగవద్గీత యొక్క ప్రత్యేకత. భగవద్గీత మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో చెప్పబడింది. తదుపరి చాలా కాలానికి ఉత్తర గీత మళ్ళా శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. ఉత్తర గీతలో 4 అధ్యాయాలు ఉన్నాయి, 228 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత చెప్పేటప్పటికి కృష్ణుడి వయస్సు 85 సంవత్సరాలు. ఉత్తర గీత చెప్పేటప్పటికి శ్రీకృష్ణుడి వయస్సు 125 సంవత్సరాలు. ఈ ఉత్తర గీత అనేది మహాభారతంలో అశ్వమేధ పర్వంలో ఉన్నది. చాలా సంవత్సరాలు అయింది కురుక్షేత్ర సంగ్రామం పూర్తయి. పాండవులు తన రాజ్యం వాళ్ళు చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా ఒకనొక రోజున శ్రీకృష్ణుడు అర్జునుడిని కలవడం జరిగింది. అర్జునుడిని కలిసినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకున్న తర్వాత, బావా కృష్ణ, అప్పుడు నువ్వు కురుక్షేత్ర సంగ్రామం టైంలో నువ్వు నాకు భగవద్గీత బోధించావు, కానీ అప్పుడు నేను చాలా టెన్షన్లో ఉన్నాను యుద్ధ వాతావరణం వల్లనే. నేను అప్పుడు నాకు సరిగ్గా అర్థం కాలేదు, మళ్ళా ఇంకొకసారి చెప్పవా అని అడుగుతాడు. ఏ జ్ఞానం తెలుసుకుంటే, ఏ సాధన చేస్తే మనిషి తొందరగా తరించవచ్చు, అది నాకు బోధించు కృష్ణ అని అంటాడు. భగవద్గీతలో ఎక్కువగా కర్మయోగము, భక్తి యోగము గురించి ఉన్నది. ఉత్తర గీతలో ఎక్కువగా ధ్యాన యోగం గురించి ఉంది. భగవద్గీతలో అన్ని విషయాలు చెప్పాడు. 18 అధ్యాయాలు చెప్పిన తర్వాత 17 అధ్యాయాల వరకు అన్ని విషయాలు చెప్పబడ్డాయి. 18వ అధ్యాయంలో ఈ 17 అధ్యాయాల యొక్క సారమంతా 18వ అధ్యాయంలో ఉంది, మీరు గమనించినట్లయితే. అలాగే భగవద్గీత యొక్క సారమంతా ఈ ఉత్తర గీతలో ఉంది. 5000 సంవత్సరాల కిందట భగవద్గీత చెప్పాడు. 5000 సంవత్సరాల కిందటే శ్రీకృష్ణుడు ధ్యానం గురించి, శ్వాస ధ్యాస గురించి చెప్పాడు ఆయన ఉత్తర గీతలో. అదే గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల కిందట గౌతమ బుద్ధుడు
ధ్యానం గురించి, ఆనాపానసతి గురించి, అంటే శ్వాస గురించి చెప్పాడు. తర్వాత ఈ శ్వాస గురించి వేమన యోగి చెప్పాడు, అన్నమాచార్య చెప్పాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు, తర్వాత త్యాగరాజ స్వామి చెప్పారు. అయితే ఇది ప్రజలకు ఎందుకు అందలేదు అంటే మరుగున పడి ఉంది. గురువు అంటే, గురువులో గు అంటే గుప్తమైన జ్ఞానాన్ని వెలికి తీసేవాడు. మన పత్రిజీ కూడా ఉత్తర గీత దగ్గర నుంచి అన్నీ స్టడీ చేసి, దాన్ని చర్చ చేసి, రీసెర్చ్ చేసి, ఎనాలిసిస్ చేసి, ఎనలైజ్ చేసి, ఇదే సరైన ధ్యాన పద్ధతి, ఇదే ముక్తికి దగ్గర మార్గము అని గ్రహించి మన అందరికీ అందించారు. పైగా ప్రపంచమంతా ఆయన ద్వారా మనం కూడా అందుట్లో కూడా కొంత భాగస్వామి కల్పించి మన చేత కూడా చెప్పిస్తున్నారు. ఈ ఉత్తర గీత పత్రిజీకి బాగా నచ్చుతుంది. భగవద్గీత థియరీ అయితే ఉత్తర గీత ప్రాక్టికల్. సాధన చేసేవాళ్ళకు మాత్రమే ఉత్తర గీత ఉపయోగపడుతుంది. అందుకనే మన వాళ్ళు ఎక్కువ మీరు చూస్తూ ఉంటారు టీవీ ప్రసార మాధ్యమంలోని వాటిల్లోనండి ఎక్కువగా వివిధ విషయాల గురించి చెప్తారు, కానీ ఉత్తర గురించి కూడా చెప్పేవాళ్ళు బహు అరుదు. ఇటువంటి ధ్యానాన్ని వెలికి తీసేవాడే నిజమైన గురువు. అటువంటి పత్రిజీకి మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శాస్త్రాలు అనేకం ఉన్నాయి. నువ్వు అడిగావు కదా అతి తేలిగ్గా చెప్పమని. శాస్త్రాలు అనేకం ఉన్నాయి. ఈ శాస్త్రాలన్నీ, ఈ వేదాలన్నీ, ఇవన్నీ చదవాలి అంటే, తెలుసుకోవాలంటే జీవితకాలం చాలదు. జీవితం చాలా స్వల్పం. అందులోని ఎన్నో ఆటంకాలు, ఒడిదుడుకులు వస్తాయి. కనుక ఇంత తక్కువ సమయం ఉన్న మన జీవితానికి జ్ఞానాన్ని అధికంగా పొందాలి అంటే సరి అయిన ధ్యానం నేర్చుకోవాలి. సరైన జ్ఞానం నేర్చుకోవాలి. సరైన ధ్యానం ద్వారానే సరైన జ్ఞానం వస్తుంది అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే అర్జునుడికి, అనేక శాస్త్రాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఒక జీవితకాలంలో తెలుసుకోలేము. కాబట్టి హంస, పాలను నీరును అంటే క్షీర నేర న్యాయం అంటాం. నీరుని వేరేసి పాలుని ఎలాగ స్వీకరిస్తుందో అదే రకంగా ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి సూక్ష్మతరమైన ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకో. అది మనకి ముక్తికి పనిచేస్తుంది, మోక్షానికి పనిచేస్తుంది, జ్ఞానానికి పనిచేస్తుంది అని శ్రీకృష్ణుడు బోధించాడు. ఈ దేహమే దేవాలయం. దేవాలయంలో అంతరాలయం ఉంటుంది కదా, అంతరాలయంలో శివుడు ఉంటాడు కదా. అలాగే ఈ దేహం అనే దేవాలయంలో కూడా మన అంతరాలయంలో ఆత్మనే శివుడు ఉన్నాడు. శివుడు ఆత్మరూపంలో కొలువై ఉన్నాడు. ఈ ఆత్మరూపంలో కొలువై ఉన్నాడని తెలుసుకుని ధ్యానము ద్వారా సాధన చేసి ఈ ఆత్మ గురించి తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానంతో ఆత్మ పరిణామం పొంది ఎంతో ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించి ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా మనకి దుఃఖరాహిత్యము, దుఃఖరాహిత్యం ద్వారా మనం మోక్షం పొందవచ్చు అని శ్రీకృష్ణుడు బోధించాడు. కృష్ణుడు ధ్యానం గురించే కాకుండా విగ్రహారాధనని ఖండించాడు, శాకాహారాన్ని ప్రోత్సహించాడు, సరికాని ఆహారం తినకూడదని చెప్పాడు, ఆధ్యాత్మిక అహంకారము కూడదని చెప్పాడు. యోగి అంటే ఎవరో, యోగి ఎలా ఉంటాడో వర్ణించాడు. అర్జునుడు అడిగినట్టుగా మ్యాటర్ అంతా సింపుల్గా చెప్పాడు. యోగులు ఎప్పుడూ కూడా ఈ తీర్థాలు, ఈ శిలాప్రతిమలు వెంట పడకుండా రాజయోగమైనటువంటి ధ్యానయోగమే వాళ్ళు చేస్తారు. చేసి వాళ్ళు రాజయోగం ద్వారా వాళ్ళు ముక్తిని పొందుతారు. కానీ ప్రాథమికంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ పూజలు, ఈ శిలా విగ్రహాలు, ఈ స్తోత్రనామాలు తప్పదు. అది తప్పు కాదు. ఎందుకంటే ఒక మనిషికి భౌతిక జీవితమే కాదు, ఆధ్యాత్మిక జీవితం కూడా ఉన్నది.
ఒక మనిషిని భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితం వైపు మళ్లించడం కోసం ఈ పూజలు, దేవాలయాలు, ఈ విగ్రహాలు, ఈ స్తోత్రనామాలు పెట్టబడ్డాయి. అది ప్రాథమిక విజ్ఞానం కోసం, ఒక మనిషిని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించడానికి మాత్రమే. ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళిన తర్వాత మెట్టు పైన మెట్టు ఎక్కుతూ పైమెట్టు ఎక్కాలి. అందుకనే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బేస్ దేని మీద బేస్ అయి ఉంది? హింసా చోడో హంసా పకడే అనే సూత్రం మీద బేస్ అయి ఉంది. అలాగే ఉత్తర గీతలో ఒక మంచి అక్షర లక్షలు చేసే శ్లోకం ఉంది మనకి. ఆ శ్లోకం మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ తెలుసు. ఆ శ్లోకమే మనకి ఆధారం. అది అందరికీ మీకు తెలిసిన శ్లోకమే, ఒకసారి చెప్పుకుందాం. పూజాకోటి సమో స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమో ధ్యాన, ధ్యానకోటి సమోలయ. కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం. అంటే ఎన్ని కోట్లవని? కోటాను కోట్లవని. సంవత్సరానికి 365 రోజులు. మనిషి తను పుట్టినప్పుడు 1వ సంవత్సరం నుంచి 100 ఏళ్ళు బతుకుతాడు అనుకుందాం. ఒక మనిషి నిండా 100 ఏళ్ళు బతికి 100 ఏళ్ళు పూజ చేసేటట్లయితే 63,500 పూజలు చేయగలడు. లక్ష అవ్వలేదు, కోటి అవ్వలేదు. అలాగే స్తోత్రనామాలు, అలాగే జపాలు, ఈ 3 కలిపి 2 లక్షలు కూడా అవ్వలేదు. ఇన్ని కోటాను కోట్లు ఎప్పుడు చేస్తాం? ఎన్ని జన్మలు కావాలి మనకి? అన్ని జన్మలు మనం ఎత్తాలా? పునరపి జననం, పునరపి మరణం మనకు అవసరమా? ఈ పూజలు, ఈ స్తోత్రనామాలు ఇవన్నీ ప్రాథమిక స్కూల్ అనుకుంటే, ఈ జపాలు అవన్నీ కూడా హై స్కూల్ స్టడీస్ అనుకుంటే, ధ్యానం అనేది యూనివర్సిటీ కోర్స్. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మీకు, పూజాతత్వం అంటే భూమి, అభిషేక తత్వం అంటే జలం, అగ్నితత్వం అంటే యజ్ఞం, జపతత్వం అంటే వాయువు, ఆకాశతత్వం అంటే ధ్యానం. అంటే అన్నిటికన్నా ఆకాశమే గొప్పది కదా, ఆకాశం నుండి ఇవన్నీ వచ్చినాయి కదా. అలాగే మీకు మంచి ఉదాహరణ చెప్తాను. 10 రూపాయల నోటు 20, 50, 100, 200, 500, 2000 రూపాయల నోట్లు పక్కన పెట్టాం. ఏదో ఒకటి తీసుకోమంటే మీరు ఏవి తీసుకుంటారు? ఆబ్వియస్లీ మీరు 2000 రూపాయలకి అయితే తీసుకుంటారు. అలాగని ఈ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు డబ్బు కాదా? అది కూడా డబ్బే కదా. కానీ ఈ ధ్యానం యొక్క విలువ ఏమిటి అంటే, ఒక $2,000 ట్రిలియన్ బండిల్స్ అంతా ఖరీదైనది ఈ ధ్యానం. అది కూడా డబ్బే, అది కూడా చదివే. కానీ ఎందుకు ఈ ఉన్నత మార్గం చెప్పాడంటే, ఈ అన్నిటికన్నా ధ్యానమే గొప్పది అని ఈ స్తోత్రం ద్వారా, ఈ శ్లోకం ద్వారా ప్రజలకి తెలియజేశాడు, వెలికి తీసి పత్రిచి. ఇంకా ఈ ధ్యానం ఎలా చేయమన్నాడు? నాసికాగ్రం మీద దృష్టి పెట్టమన్నాడు. నాసికాగ్రం మీద దృష్టి పెట్టడానికి మార్గం ఏంటి? నాసికాగ్రం మీద దృష్టి పెట్టాలంటే శ్వాస మీద దృష్టి పెట్టాలి. శ్వాస మీద దృష్టి పెడితే, శ్వాస మీద ఎప్పుడైతే మనము దృష్టి పెట్టామో ఆ శ్వాస నాసికాగ్రం దాకా వెళ్తుంది. నాసికాగ్రం దాకా అంటే ఈ 2 కనుబొమ్మల మధ్యలో పన్నుగట్టుకుని ఈ భూమధ్యం దాకా వెళుతుంది. నాసికాగ్రం అంటే భూమధ్యం. ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టేమో మనము, ఆ శ్వాస నాసికాగ్రం దాకా వెళుతుంది. నాసికాగ్రం అన్న భూమధ్యం అన్న ఒకటే. నాసికాగ్రం ఇక్కడ ఉంటుంది, ఇదే భూమధ్యం. అది కృష్ణుడు నాసికాగ్రము అన్నాడు. నాసికాగ్రం మీద ఎలా తీసుకువెళ్ళాలి? శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ధ్యానంలో. ఈ నాసికాగ్రం అంటే ఈ భూమధ్యంలోనే అదే త్రివేణి సంగమం. త్రివేణి సంగమం అంటే ఈడ, పింగళ, సుషుమ్నా నాడి 3 కలిసే చోటు అన్నమాట.
కృష్ణ భగవానుడు ఉత్తరగీతలో సోహం గురించి, హంస గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సోహం అంటే పరమాత్మ. స్వాహనం అనే మంత్రము ఎలా జపించాలి? నేనే పరమాత్మని మనం ఎలాగా స్వానుభవంలోకి వస్తుంది? సోహం అనే మంత్రం ఆత్మతో చేయాలి. అది ఆత్మతో చేసే ఆత్మ మంత్రం. సోహం అంటే పరమాత్మ. నేనే పరమాత్మ అని ఎలా తెలుసుకోగలం? సోహం సోహం అని అంటే మనకి పరమాత్మ అయిపోతామా? సంగీతం నేర్చుకోవాలి. ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే మనకి సంగీతం వస్తుందా? అలాగే క్రికెట్ ఆడాలి. సచిన్ టెండూల్కర్ అంటే మనకి క్రికెట్ వస్తుందా? రాదు కదా. వాళ్ళు ఏమి చేశారో అది చేస్తే మనకి అది వస్తుంది. ఆ సంగీతము అది వస్తుంది. అలాగే సోహమని మంత్రము ఆత్మతో చేసే జపం. అది ఎలా చేయాలి? నేనే ఆ పరమాత్మను అని సోహం ద్వారా మనం తెలుసుకోవాలి అంటే హంస అనేదాన్ని మనం పట్టుకోవాలి. మన పిరమిడ్ సొసైటీలో ఒక బ్రహ్మసూత్రము హింస చోడు హంస పకడు. హంస అంటే శ్వాస, హ అంటే పరమాత్మ, స అంటే జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మతో కలవాలి. ఈ జీవాత్మ పరమాత్మతో కలవాలంటే హంసలో మధ్యన ఆ సున్నా ఉంది కదా, ఆ సున్నా ద్వారా ఈ సా అనేది ఆ హాలో కలుస్తుంది. అంటే ఈ జీవాత్మ అనేది ఆ పరమాత్మలో కలుస్తుంది. ఎప్పుడైతే అంశ అంటే శ్వాస, శ్వాస అంటే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టామో నాసికాగ్రం గుండా ఆ శ్వాస వెళ్ళి నాసికాగ్రం అంటే భ్రూమధ్యమం, భ్రూమధ్యం మీద స్థితమవుతుంది. భూమధ్యం మీద స్థితమైనప్పుడు మనోశూన్యం ఏర్పడుతుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, మనస్సును మనస్సుతోనే చేయించాలి. అంటే శ్వాస ద్వారా నాసికాగ్రం ద్వారా ప్రయాణం ఆటోమేటిక్గా జరుగుతుంది. నాసికాగ్రం అంటే భూమధ్యము. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో ఆ భూమధ్యం మీద మనోశూన్యం జరుగుతుంది. శ్వాసకి మధ్య శూన్యం ఉంది కదా, ఆ శూన్యమే ఈ జీరో, ఈ సున్నా. ఈ సున్నాయే ఆ శూన్యతే ఈ సాని హాని అంటే ఈ జీవాత్మని ఈ పరమాత్మని ఏకం చేస్తుంది. అప్పుడు మన దివ్య నేత్రం అంటే ఈ భూమధ్యంలో ఒక అగ్ని పుడుతుంది. అగ్ని పుట్టి అక్కడ దివ్యచక్షువు యొక్క దివ్యోదయం కలుగుతుంది. దివ్యచక్షువు యొక్క దివ్యోదయం అంటే థర్డ్ ఐ యాక్టివేషన్. అంటే జ్ఞాన నేత్రము, మనో నేత్రము. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చున్నామో హంసని పట్టుకున్నామో ఆ భ్రూమధ్యంలో దృష్టిని పెట్టామో నాసికాగ్రము ద్వారా అప్పుడు ఒక ధ్యానము ద్వారా ఒక అగ్ని పుడుతుంది. ఆ అగ్ని జ్ఞానాగ్ని. మన భగవద్గీతలో జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అన్నాం కదా. ఆ జ్ఞానాగ్ని ద్వారా మన కర్మలు దగ్ధమవుతాయి. ఇక్కడ పుట్టిన అగ్ని ద్వారా మనం అన్నం వండాలి అంటే దానికి ఇంత టైంని మనం తీసుకోవాలి. 5గురికి వండాలంటే ఇంత టైము, అలాగే 10 మందికి వండాలి అంటే ఇంత టైము. అది అగ్నిలో మామూలుగా అగ్ని పైన పెడితే అది ఉడుకుతుంది. అన్నం ఉడకటానికి కొంత టైం పడుతుంది. అలాగే మనం కూడా ఉడకాలి అంటే కొంత టైం పడుతుంది. ఏ రకంగానూ ఎప్పుడైతే మనము ఈ భూమధ్యం మీద దృష్టి పెట్టామో అక్కడ ధ్యానము ద్వారా అక్కడ ఒక శక్తి, ఒక అగ్ని ఏర్పడి అక్కడ మనము వండబడతాం ఆ ధ్యానాగ్ని ద్వారా. దానికి ఒక ముహూర్తకాలం పడుతుంది. ముహూర్తకాలం అంటే 48 నిమిషాలు. ఒక ముహూర్తకాలం అంటే 45 నిమిషాలు. మనం 45 నిమిషాలు ఉడకాలి ధ్యానములో. 45 నిమిషాలు ఉడికితే మనం 45 నిమిషాలు ధ్యానం చేస్తే అప్పుడు మనం ఉడుకుతాం. ముహూర్తకాలం అంటే 48 నిమిషాలు. అంటే సింబాలిక్గా శ్రీకృష్ణుడు చెప్పాడు. అదే పత్రిజారు అయితే ఎవరి వయస్సు ఎంత ఉందో
అన్ని సంవత్సరాలు ధ్యానం చేయాలి. అన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తే మనం కూడా ఉడుగుతాం. అక్కడ అగ్ని ప్రజ్వలిస్తుంది. ఆ అగ్ని ద్వారా జ్ఞానాగ్ని వస్తుంది. ఆ జ్ఞానాగ్నిలో కర్మలు దగ్ధమవుతాయి. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయటం అనేది అది కనీసం ప్యాస్ మార్కులు. అంతకన్నా ఎక్కువ కాలం ధ్యానం చేస్తే, ఎక్కువసేపు ధ్యానం చేస్తే, ఎంత సాధన చేస్తే అంతగా మనము ఆధ్యాత్మిక పరంగా ఎదుగుతాం. మనస్సు నేనే శరీరం అని జపిస్తుంది. ఆత్మ కాదు, నేను సోహం అంటుంది. మనస్సు నేనే శరీరాన్ని అని జపిస్తుంది. ఆత్మ సోహం అని తపిస్తుంది. ఈ ఆత్మని పట్టుకోవాలంటే, ఈ సోహాన్ని పట్టుకోవాలంటే మనం అందాక చెప్పినట్టు హంస దగ్గరికి వెళ్ళాలి. హంసని పట్టుకుంటే మనకి ఈ సోహం అనే మంత్రం అంటే నువ్వే పరమాత్మ అని తెలుస్తావు. ఈ హంస అంటే జీవాత్మని పరమాత్మతో ఏకం చేయటం. మధ్యలో ఉన్న సున్నా అది కలయిక అన్నమాట. ఎవరైతే ముహూర్త కాలము ధ్యానం చేశారో వాళ్ళు 1000 అశ్వమేధ యాగాలు చేస్తే, 1000 వాజ్పేయి యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా ఎక్కువ ఫలితం వస్తుంది అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. ఒక్క ముహూర్త కాలమైన ధ్యానం చేసినట్లయితే ధ్యానం యొక్క 64వ కళకి కూడా ఇవి సమానం కావు అని భగవానుడు చెప్పాడు. అలాగే యోగి లక్షణాలను చెబుతూ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానభ్యమపి మధోధికః కర్మిభ్యమపి అధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తపస్సు చేయువారు కంటేను, సకల శాస్త్రములు నేర్చుకున్న వారి కంటేను, కర్మలు చేయువారు కంటేను యోగి అధికుడు. కనుక యోగువుగా అర్జున అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. యోగివి కావాలి అంటే ధ్యానము ద్వారానే యోగి అవుతాడు. హఠయోగం వద్దన్నాడు కృష్ణుడు, రాజయోగమే చేయమన్నాడు. చూడండి, ప్రహ్లాదుడు ఒక పాట ఉంది. గాలిని బంధించి హఠించి చేయగ పని లేదు, జీవుల హింసించి క్రతువులు చేయగ పని లేదు అన్నాడు. అంటే హఠయోగం అవసరం లేదన్నాడు. యాగాలు చేయాలంటే జంతువుల్ని బలి ఇవ్వద్దన్నాడు ప్రహ్లాదుడు. అందుకని హఠయోగం లాంటి ప్రక్రియలు కన్నా రాజయోగం అతి శ్రేష్టమైనది. హఠయోగం కేవలం శరీరానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రాజయోగమే అన్ని యోగాల కన్నా మేలు, అదే ధ్యానయోగము. అందుకనే యోగివికా అర్జున అని కృష్ణుడు స్పష్టంగా అర్జునుడికి చెప్పడం జరిగింది. ఇక యోగి యొక్క లక్షణాలు చెప్పాడు ఆయన. యోగి సర్వత్రా పూజింపబడతాడు. యోగి ఎప్పుడూ కూడా ఏకాంతమైన ప్రదేశాన్ని కోరుకుంటాడు. యోగి ఎప్పుడూ కూడా ప్రశాంతమైన అడవులలోనూ ప్రకృతిలోనూ శిలయాల దగ్గర హాయిగా కాలక్షేపం చేయాలని చూస్తాడు. యోగి తాను సర్వజ్ఞుడై అయి ఉండి కూడా ఎదట వాళ్ళకి పిచ్చివాడి వలె ఉన్నమాదిగా కనిపిస్తాడు. యోగి 1000 మందిలో ఉన్న ఆ ఒంటరితనాన్ని ఆయన అనుభవిస్తాడు. మనం ధ్యానం చేస్తున్నా అక్కడ లారీ చెప్పులు వినపడినా, బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ సుత్తి దెబ్బలు వినపడినా, ఆ డ్రిల్లింగ్ మిషన్లు చప్పుడు వినపడినా యోగికి అవేమీ వినిపించవు, కనిపించవు. తన ఆత్మస్థితిలోనే ఆత్మస్థితిలో స్థితమై ఉంటాడు యోగి. అది యోగి యొక్క లక్షణాలు. ఆ యోగికి సుఖదుఖాలతో ప్రమేయం లేదు. సుఖదుఖాలకి, కలిమిలేములకు, మానవమానాలకు అన్నిటికీ అతీతంగా ఉంటాడు. బంగారాన్ని మట్టిని ఒకే రకంగా చూస్తాడు. వజ్రాన్ని గాజు పెంకిని ఒకే రకంగా చూస్తాడు. యోగి సర్వత్రా పూజింపబడతాడు. ఒక యోగి
ఎవరింట్లో అయినా భోజనము చేసినట్లయితే సాక్షాత్తు భగవంతుడే భోజనము చేస్తున్నట్టుగా భావించాలి. భగవంతుడే భోజనం చేస్తున్నాడు కాబట్టి ముల్లోకాలకి నువ్వు భోజనం పెట్టినంత ఫలితం నీకు వస్తుంది. ఒక యోగి భిక్షాటనకు వచ్చినప్పుడు అతనికి భిక్షనిచ్చి ఇంకా అతనికి కావలసిన దుస్తులు కానీ వేరే సామాగ్రి కానీ సమకూర్చినట్లయితే ఇటు 10 తరాలు అటు 10 తరాలు కూడా తరిస్తాయి అని స్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. కనుక యోగివికా అర్జున, యోగిబార్జున, రాజయోగమే మేలైన యోగము అన్నిటికన్నా అని శ్రీకృష్ణ భగవానుడు పదే పదే చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడు గీతను బోధించేటప్పుడు ఎవరైనా సరే బోధించేటప్పుడు నేను నేను అని చెప్పేసి అంటారు. ఈ నేను ఈ భావన అన్నప్పుడు నేను అంటే ఆత్మని అని నువ్వు భావించుకో. కృష్ణుడు చెప్తున్నప్పుడు కృష్ణుడు కాదు చెప్పేది ఆత్మ. పత్తిరిసారి చెప్పినప్పుడు పత్తిరిసారి కాదు చెప్పేది ఆత్మ. ఈ కృష్ణమోహన్ చెప్పేటప్పుడు కృష్ణమోహన్ కాదు ఆత్మ. ఆత్మ చెబుతున్నట్టుగానే నువ్వు భావించు. ఒక ఆత్మ చెబుతుంటే ఎన్నో ఆత్మలు వింటున్నాయి. ఒక యోగికి కర్మలు అంటవు. అతను కర్మబద్ధుడు కాడు. అతను నుంచున్నా, కూర్చున్నా, తింటున్నా, నిద్రపోయినా, ఏ పని చేస్తున్నా యోగస్థితిలో ఉండే ఆయన పని చేస్తాడు. అందుకని యోగస్థ కురుకర్మాన్ని అన్నాం కదా. యోగి సకల కర్మలను యోగస్థులోనే ఉండి చేస్తాడు. నేను ధ్యానం చేస్తున్నాను అని అనకు. నీ నిజస్వరూపం ధ్యానమే. నీ నిజస్వరూపమే ధ్యానం అయినప్పుడు నీ నిజస్వరూపాన్ని తెలుసుకో. రమణ మహర్షి ఏమన్నాడు? నువ్వెవరో తెలుసుకోమన్నాడు. నువ్వెవరవో తెలుసుకోవాలంటే నీ నిజస్వరూపం తెలుసుకోవాలి. నీ నిజస్థితిలో తెలుసుకోవాలి. నీ నిజస్థితే ఆత్మ అని ఎరుక నీకు ఎప్పుడు కలుగుతుంది? ధ్యానము చేస్తున్నాను నువ్వు ధ్యానం చేసేది నువ్వు కాదు, ఫలితము నువ్వు కాదు, అన్నీ ఆత్మే. నువ్వు నీ నిజస్వరూపమే ధ్యానము. నీ నిజస్వరూపమే ధ్యానం అన్నప్పుడు ఇంకా ఏమి ధ్యానం చేస్తావు? ధ్యానస్థితిలో ఉండు. ఏ పని చేసినా ధ్యానస్థితిలో ఉండు. అదే నిజమైన ధ్యానము. మనస్సు బహుముఖి, ఆత్మ ఏకముఖి. మనస్సు పరిపరి విధాలుగా పోతుంది, అందుకనే మనస్సు బహుముఖి. ఈ బహుముఖమైన మనస్సుని ఏకముఖి చెయ్యాలి అంటే ధ్యానం ద్వారానే సాధ్యము. అందుకని మనస్సు బహుముఖంగా ఉంటుంది, ఆత్మ ఏకముఖి. ఇటువంటి విషయాలు ఎన్నో ఉత్తరగీతలో చెప్పబడ్డాయి. తర్వాత ఆధ్యాత్మిక అహంకారం గురించి కూడా కృష్ణుడు చెప్పాడు. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఎన్నో వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. ఎన్ని నేర్చుకున్నప్పటికీ సకల శాస్త్రాలు చదివి అందులో ఉన్న మూలసారమైన తత్వసారమైన బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. సమస్త శాస్త్రాలు చదివి కూడా అందులో ఉన్నటువంటి సూక్ష్మమైన ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోలేని బ్రాహ్మణులు శాస్త్రాలను మోస్తున్నటువంటి గాడిదలతో సమానము అని కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. గాడిద మీద గంధపు చెక్కలు వేసాం. ఆ గంధపు చెక్కల యొక్క బరువు తెలుస్తుంది గాడిదకి. గంధపు చెక్కల యొక్క విలువ, సువాసన గాడికి తెలియదు. ఈ పండితులు కూడా ఎవరైతే సకల శాస్త్రాలు చదివి కూడా ఆ సూక్ష్మమైన బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేరో వాళ్ళు శాస్త్రాలని మోస్తున్నటువంటి ఆ గంధపు చెక్కలు మోస్తున్నటువంటి గాడిదలే సుమా అని స్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకని ఆధ్యాత్మిక అహంకారం పనిచేయదు. నాకే అంతా తెలుసు అని ఎప్పుడూ అనుకోకూడదు. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, మనకు కూడా కొంత తెలుసుకుంటేనే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆధ్యాత్మిక అహంకారం ఉండకూడదు. వైకుంఠపాళిలో పైమెట్టు దాకా ఎక్కుతాము. పైమెట్టు దాకా ఎక్కి అక్కడ మాయ మొదలవుతుంది. అక్కడ ఆధ్యాత్మిక అహంకారం మొదలవి అక్కడ మాయ అనే పాములో పడిపోతాము. మనం వైకుంఠపాళి అనే గేమ్ ఆడినప్పుడు, అంటే ధ్యానము చేస్తున్నప్పుడు, ఈ ధ్యానం అనే వైకుంఠపాళిలో అనేక నిత్యములు ఎక్కి పైమెట్టు దగ్గర ఎక్కినప్పుడు మరింత ఎరుగుతూ ఉండాలి. ప్రతి మెట్టుకి మనం ఎరుగుతూ ఉండాలి. పైమెట్టు దగ్గర 100 రెట్లు ఎక్కువ ఎరుగుతూ ఉండాలి. అక్కడే మాయలో పడిపోతాము.
అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టు, ఆ పైన ఎక్కువ, మెట్టు పైన మెట్టు. ఇది బ్రహ్మ సూత్రం అన్నమాట. అందుకనే మనం ఎప్పుడు ఏం చెప్పినా సరే ఆత్మ చెప్తుంది అనుకోవాలి, మిగిలిన ఆత్మలు వింటున్నాయి అనుకోవాలి. పని చేసేవాడు నువ్వు కాదు, పని చేయించేవాడు, చేసేవాడు, ఫలితం పొందేవాడు అందరూ ఒక్కటే అని తెలుసుకోవాలి. యోగుల యొక్క లక్షణం ఎలా ఉందో చెప్పాడు. ఎవరైతే యోగి భిక్షాటనికి వెళ్ళాడో ఆ భిక్ష తీసుకొనిచ్చిన వ్యక్తి ఎవరైతే భిక్ష ఇచ్చారో ఇటు 10 తరాల వాళ్ళు అటు 10 తరాల వాళ్ళు తరిస్తారని కృష్ణుడు చెప్పాడు. అలాగే యోగి ఎవరింటి దగ్గర భోజనం చేస్తే వాళ్ళ దగ్గర భగవానుడే భోజనం చేసినట్టుగా భావించమన్నాడు. అందుకని నువ్వు ఎప్పుడూ కూడా యోగిగానే ఉండు, యోగీభవ అర్జున. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఇంతవరకు ఎవరైనా సరే ముందు శ్లోకాలు చదివి తర్వాత భావం చెప్తారు. మనం భావాలన్నీ చెప్పుకున్నాము. ఇప్పుడు 2 శ్లోకాలు మనం కూడా చదువుకుందాం. అహం బ్రహ్మేతి మాంద్యేయత్తు ఏకాగ్ర మనసా సకృత్ సర్వం తరతి పాప్నానం కల్పకోటి శతీకృతం. ఒక్క ముహూర్తకాలం అయినా ధ్యానం చేస్తే సమస్త పాపాలు సమస్త కర్మలు నశిస్తాయి అని, ఒక కల్పంలో ఉన్న కర్మలన్నీ నశిస్తాయని చెప్పాడు. ఒక్క ముహూర్తం కాలమైనా ధ్యానం చేస్తే ఒక కల్పంలో ఉన్నటువంటి కర్మలన్నీ నశిస్తాయి అని కృష్ణ భగవాను చెప్పాడు. నిష్కామ కర్మతో చేసేదే ధ్యానయోగము. ధ్యానయోగం కూడా ఎప్పుడు ధ్యానం కోసమే చేయాలి, నిష్కామ కర్మతో చేయాలి. భగవద్గీతలో చెప్పినట్టు నిష్కామ కర్మ చేయాలి, సరౌండర్ అవ్వాలి భగవంతుడికి, శరణాగతి పొందాలి. భగవద్గీత ఏం చెప్తుంది ఎంతసేపటికి? నిష్కామ కర్మ శరణాగతి. ఇక్కడ కృష్ణుడు కూడా నిష్కామ కర్మతోనే ధ్యానం చేయమన్నాడు. ఎప్పుడైతే ధ్యానం చేసేవో ఆటోమేటిక్గా నీకు ఫలితం వస్తుంది. పని కట్టుకుని భ్రూమధ్యం మీద దృష్టి పెట్టి ధ్యానం చేయకూడదు. పని కట్టుకుని కుండలిని శక్తిని యాక్టివేట్ చేయవలసిన పని లేదు. పని కట్టుకుని ఏదైనా ఒక చక్రం మీద దృష్టి పెట్టకూడదు. పని కట్టుకుని మనం ఆస్ట్రల్ ట్రావెల్ చెయ్యాలి, సూక్ష్మ శరీరయానం చెయ్యాలి అని భావించిన అవసరం లేదు. పని కట్టుకుని గత జన్మలో చూడవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు ధ్యానస్థితిలో ఉండి ధ్యానస్థితిలో స్థితమవుతావో, నువ్వే ధ్యానమైపోతావో, అప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలిసినా తెలియకపోయినా నీ నిబిదస్సు తెరవబడుతుంది, నీ కుండలిని శక్తి ఉచ్చేతమవుతుంది, నీ చక్రాసన్ని యాక్టివేట్ అవుతాయి. పని కట్టుకుని చక్రం మీద దృష్టి పెట్టకూడదు. నీకు తెలిసినా తెలియకపోయినా నీ గత జన్మలు నీకు తెలుస్తాయి, నీకు ఆల్రెడీ తెలిసినవి. నీకు తెలిసినవి అన్న సంగతి నీకు తెలుసుకోలేదు. నువ్వు ఆల్రెడీ ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నావు, సూక్ష్మ శరీరయానం చేస్తున్నావు. నువ్వు చేస్తున్నావు అన్న సంగతి నీకు తెలియదు. నీకు ఆల్రెడీ నీ దివ్యచక్షు ఉత్తేజితమైంది, ఉత్తేజితం అవ్విందన్న సంగతి కూడా నీకు తెలియటం లేదు. మనం వీటి దేని గురించి కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. నిష్కామ కర్మతో ధ్యానం చేసినట్లయితే ఆటోమేటిక్గా నీకు తెలిసినా తెలియకపోయినా కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది, చక్రాసన్ని యాక్టివేట్ అవుతాయి, భూమధ్యంలో దృష్టి నిలుస్తుంది, నీ దివ్యచక్షు యొక్క దివ్యోదయం అవుతుంది. తర్వాత నీ గత జన్మలు నువ్వు చూసుకోగలవు. తర్వాత నువ్వు ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలవు. చేస్తున్నావు ఇవన్నీ, చేస్తున్నట్టుగా నీకు తెలియట్లేదు. ఇవన్నీ నీకు వచ్చినట్టుగా నీకు తెలియట్లేదు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసావో నీకు దివ్యశక్తులు కూడా వస్తాయి. వచ్చినాయి అనే సంగతి నీకు తెలియదు. అలా వచ్చినాయి అని తెలిసిన తర్వాత కూడా అది ప్రదర్శించాలన్న రూల్ ఏమీ లేదు. ఎన్నో అనేక విషయాలు ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అందుకని చెప్పేసి ధ్యానం శరణం గచ్చామి. ధర్మో రక్షతి రక్షిత అన్నారు కదా. అన్ని ధర్మాలకైనా ఉత్తమమైన ధర్మము అహింసా ధర్మము, ధ్యాన ధర్మము, జ్ఞాన ధర్మము. కనుక ధ్యానం శరణం గచ్చామి, అహింస శరణం గచ్చామి. కనుక అందరూ కూడా ధ్యానం చేద్దాము, అందరం కూడా శాకాహారులు అవుదాము. అందరూ కూడా ఇది కేవలం ఉత్తర గీతని మీకు పరిచయం చేయటం కోసము నేను చెప్పాను.
ఉత్తరగీత యొక్క ఔన్నత్యాన్ని మీకు తెలియజేయడం కోసమే చెప్పాను తప్ప ఉత్తరగీతలో నేను 100 వంతు కూడా చెప్పలేదు. 228 శ్లోకాల్లో నేను చెప్పింది కేవలం ఒక 10 శ్లోకాల యొక్క భావం మాత్రమే. ఎప్పుడైతే మీకు ఇది అందించానో, ఈ టేస్ట్ మీకు తెలిసిందో, అప్పుడు ఉత్తరగీతని మీరు చదివి అర్థం చేసుకుంటారు, తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ ప్రసంగం చేయడం జరిగింది. భగవద్గీత ఎప్పుడు అర్థమవుతుందంటే, మీరు భగవద్గీత చదివినప్పటికీ కూడా ఉత్తరగీత మీకు చదవకపోతే భగవద్గీత యొక్క వాల్యూ తెలియదు, భగవద్గీత మీకు అర్థం కాదు. భగవద్గీత థియరీ, ఉత్తరగీత ప్రాక్టికల్. ప్రాక్టికల్ లేకుండా థియరీ నువ్వు ఎంత నేర్చుకుంటే లాభం ఏంటి? నీకు భగవద్గీత చదివేవో అంటే ఉత్తరగీత చదవకపోతే నువ్వు భగవద్గీత చదివినటువంటి ఆ ఫుల్ఫిల్నెస్, ఆ సంపూర్ణత్వం నీకు రాదు. భగవద్గీత నేర్చుకున్నావు, తెలుసు నువ్వు అనుకుంటున్నావు, కానీ ధ్యానము చేయకముందు నువ్వు చదువుకున్నది వేరే, ధ్యానము చేసిన తర్వాత భగవద్గీత చదవటం వేరే. ధ్యానము చేయకముందు మనకు భగవద్గీత అర్థమైంది, తెలుసు అని అనుకుంటాము. ధ్యానము చేసిన తర్వాతే మనకి భగవద్గీత అర్థమవుతుంది. ఎప్పుడైతే నీకు భగవద్గీత అర్థమైందని అనుకుంటున్నావో చాలదు, ఉత్తరగీత కూడా నువ్వు చదవాలి, ఉత్తరగీత తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిల్లర్స్ అన్నీ కూడా, పిల్లర్స్ మూలస్తంభాలన్నీ కూడా ఆ మూలస్తంభం ఉత్తరగీత. పత్రిజీ ఈ ఉత్తరగీతని పట్టుకోకపోతే మనకి ఈవేళ ధ్యానం చేసేవాళ్ళం కాదు. ఆయన ఈ ఉత్తరగీతని పట్టుకోబట్టే బుద్ధుడి దాకా వెళ్ళాడు ఆయన. అప్పుడు బుద్ధుడిని పట్టుకోగలిగాడు, బుద్ధుడు దొరికాడు. బుద్ధుడు దొరికాడు, ఆయన బుద్ధుడు అయిపోయాడు. మనను కూడా బుద్ధుడిని చేస్తున్నాడు. ఇంకా ఎందరో మహానుభావులు, వీరబ్రహ్మేంద్ర స్వామి, తర్వాత వేమనాచార్యులు, అన్నమాచార్యులు, త్యాగరాజ స్వామి, అందరూ కూడా ఈ శ్వాస గురించే చెప్పారు, ధ్యానం గురించే చెప్పారు, శ్వాస మీద ధ్యాస గురించే చెప్పారు. కనుక శ్రీకృష్ణుడు అర్జునుడిని యోగిభవార్జున అని ఎలాగన్నాడో మన గురువుగారు కూడా అందరినీ యోగుల్ని చేస్తున్నాడు. అందరినీ శిష్యులు తయారు చేస్తారు. మన గురువు యోగుల్ని తయారు చేస్తున్నాడు, గురువుల్ని తయారు చేస్తున్నాడు. యోగి అంటే శిష్యుడు, యోగీశ్వరుడు అంటే గురువు, యోగీశ్వరేశ్వరుడు అంటే ఇటువంటి గురువుల్ని తయారు చేసేవాడు. అందుకని గురువుగా, యోగీశ్వరుడుగా ఉత్తరగీత ఎన్నో పాఠాలను మనకు దొరుకుతుంది. కేవలం దాన్ని రుచి చూపించడం కోసమే కొద్దిగా మీకు చిన్న ప్రసాదంలాగా అందించడం జరిగింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఉత్తరగీతను చదవాలి. నేను చెప్పిన విషయాలు కాకుండా ఇంకా ఎన్నో కోటి విషయాలు అందులో ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలుసుకోవాలి. కేవలం దాన్ని రుచి చూపించడం కోసమే నేను ఈవేళ ఈ ప్రసంగం చేశాను. కనుక అందరూ తప్పకుండా ఉత్తరగీత చదవండి, చదివించండి, ధ్యానం చేయండి, చేయించండి, శాకాహారులుగా మారండి, శాకాహార ప్రచారం చేయండి. ఈ భూమి మీద సమస్త ప్రాణులు, ప్రాణము మన ప్రాణము సమానమే. ఉత్తరగీత చెప్తుంది అలాగని. ఎవరైతే సమస్త జీవులలోనూ తన ఆత్మను చూస్తారో, ఎవరైతే సమస్త జీవుల ఆత్మను తన ఆత్మలోను, తన ఆత్మలో సమస్త జీవుల ఆత్మను చూస్తారో, ఎవరైతే సకల జీవులను మన ఆత్మను సమానంగా చూస్తారో వాళ్ళే దుఃఖరాహిత్యం చెందిన వాళ్ళు, వాళ్ళే బ్రహ్మజ్ఞానం చెందిన వాళ్ళు అని స్పష్టంగా ఈశావాస్యం చెప్తుంది, బ్రహ్మసూత్రాలు చెప్తున్నాయి, ఉత్తరగీత చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, మనుధర్మశాస్త్రం చెప్తుంది. మనుధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దోస్ హూ కట్, దోస్ హూ సెల్, దోస్ హూ పర్చేజ్, దోస్ హూ కుక్, దోస్ హూ ఈట్, దోస్ హూ సెర్వ్. అంటే ఎవరైతే చంపారో, ఎవరైతే అమ్మారో, ఎవరైతే కొన్నారో, ఎవరైతే వండారో, ఎవరైతే తిన్నారో, ఎవరైతే సర్వీస్ చేశారో, ఆల్ ఆర్ ద ఈక్వల్ పార్టిసిపేట్స్ ఇన్ దట్ సిన్ అని స్పష్టంగా మనుధర్మశాస్త్రం చెప్తుంది. బ్రహ్మసూత్రాలు అదే చెప్తున్నాయి, ఉత్తరగీత అదే చెప్తుంది, భగవద్గీత అదే చెప్తుంది, ఉపనిషత్తు అదే చెప్తుంది. కనుక సమస్త ప్రాణుల ఆత్మలలోనూ మన ఆత్మను చూడటం అంటే అర్థం అదే కదా.
మన ఆత్మను సమస్త జీవులలోనూ చూడటం అర్థమైతే కదా. ఇక పని కట్టుకుని నువ్వు జంతువులను చంపకూడదని చెప్పాల్సిన పని లేదు కదా. మనలో ఏ ఆత్మ అయితే ఉందో జంతువులలోనూ కూడా అదే ఆత్మ ఉంది. ఎలా ఉందంటే సమానముగా ఉంది అని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానము. నేనే అంతటా ఉన్నాను అని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానము. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసావో నువ్వు ఎదుగుతావు. నీ ఎదుగుదలే భూమి ఎదుగుదల, భూమి ఎదుగుదలే మన సౌర కుటుంబం యొక్క ఎదుగుదల, మన సౌర కుటుంబం యొక్క ఎదుగుదలే గ్యాలక్సీ ఎదుగుదల, ఈ గ్యాలక్సీ ఎదుగుదలే మిగిలిన గ్యాలక్సీల ఎదుగుదల, మిగిలిన గ్యాలక్సీల ఎదుగుదలే విశ్వం యొక్క ఎదుగుదల. నువ్వు ఎదిగేవు అంటే మూల చైతన్యం దాకా ఎదుగుతావు, విశ్వము దాకా నువ్వు ఎదుగుతావు. కనుక విశ్వము నువ్వు వేరువేరు కాదు, విశ్వము నువ్వు ఒక్కటే. అందుకనే విశ్వం విష్ణువ సత్కారో భూత భవ్య భవత్ప్రభు అన్నారు కదా. అంటే విశ్వమంతా వ్యాపించి విష్ణువాయను, ఆ విష్ణువే నువ్వు. విశ్వానికి నీకు తేడా లేదు. విశ్వాన్ని 6 అడుగులకి కుదిస్తే నువ్వు నువ్వు నేను మన అందరమును. విశ్వాన్ని 6 అడుగులు కుదిస్తే నువ్వే నేనే. అందుకని విశ్వం వేరు కాదు, మనం వేరు కాదు. విశ్వంలో ఉన్నటువంటి జీవులు వేరు కాదు, మనం వేరు కాదు. నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. యూ అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్. నువ్వు నేను ఇద్దరం కాదు, ఒక్కళ్ళమే. ఈ సబ్జెక్టు అంతా అందులో ఉన్న ఎస్సెన్స్ అంతా నేను ఈ రూపంగా చెప్తున్నాను. మిగిలిన 228 శ్లోకాల్లో ఉన్న దాని భావం కూడా ఇదే. దాని టూబీగా ఈ రకంగా నేను చెప్పడం జరుగుతుంది. కనుక యావత్ ధ్యాన ప్రపంచము కూడా ధ్యానులు కావాలి, శాకాహారులు కావాలి, ఉత్తర గీత చదవాలి, చదివించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈనాడు ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఈ సందేశం అందించిందని నేను భావిస్తున్నాను. అందరూ కూడా ధ్యానం చేద్దాము. సకల జీవుల ఎడల దయగలిగి ఉందాము. వాటికి మనకి తేడా లేదని తెలుసుకుందాము. ధ్యానమే ఉత్తమోత్తమైన మార్గము మోక్షానికి, అంటే దుఃఖరాహిత్యానికి, అంటే బంధరాహిత్యానికి. బంధమే అన్నిటికన్నా పెద్ద శత్రువు. నేను అనుకుంటే అహం, నాది అనుకుంటే బంధము, నాది కాదు అనుకుంటే బంధరాహిత్యము. నేను అంటే అహం, నేను పోతే అహం పోయినట్టే, అహం పోతే బ్రహ్మమే. నాది అంటే బంధము, నాది కాదు అనుకుంటే బంధరాహిత్యము. అందుకని బంధరాహిత్యం ఉండాలి, అహంకార రాహిత్యం ఉండాలి. బంధరాహిత్యమే అహంకార రాహిత్యము, అహంకార రాహిత్యమే దుఃఖరాహిత్యము, దుఃఖరాహిత్యమే మోక్షము. అదే ముక్తి, అదే సాల్వేషన్, అదే లిబరేషన్, అదే బ్రహ్మజ్ఞానము. కనుక సకల జీవుల యొక్క శ్రేయోభిలాష కోరుతూ అందరూ జ్ఞానులు కావాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి, వింటున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ధ్యానులకు, మిగిలిన ధ్యాన కుటుంబానికి నా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, సర్వో జీవో సుజనా భవంతు. స్వస్తి. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.